మేడ్చల్ జిల్లా బాచుపల్లి పిఎస్ పరిధిలో ఎండీఎంఏ డ్రగ్స్ కొంటున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల దగ్గర నుంచి 11 గ్రాముల నిషేధిత డ్రగ్స్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో కూన రాజు చందు సంజప్పగా గుర్తించారు. గోవాకు చెందిన ఇనావో షైజా, బెంగళూరుకు చెందిన యశ్వంత్ పరారీలో ఉన్నట్లు తెలిపారు కుకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి. మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. హర్ష అనే వ్యక్తి మన దగ్గర ఎండిఎంఏ డ్రగ్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేస్తూ మనకు దొరికినప్పుడు అతని పేరు మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. 17/2026 అని చెప్పి 8 Class T రెడ్ విత్ 22B అండ్ C 29 ఆఫ్ ద నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ కింద కేసు కట్టడం జరిగింది. అయితే అతన్ని అడగడం జరిగింది, ఎక్కంచెలు వచ్చింది, నీకు ఎక్కంచెల్లి వచ్చింది అంటే అతను తన యొక్క డ్రైవర్ అయిన చందు ఈ విషయంలో నాకు హెల్ప్ చేస్తుండే సార్, చందు ఇప్పిస్తాడు మాకు అని చెప్పిండు. ఆ తర్వాత ఈ చందును కూడా నిన్న నాట్ చేయడం జరిగింది. ఈవినింగ్ 7-7:30 ఆ ప్రాంతంలో చందును పట్టుకోవడం జరిగింది. చందుతో పాటు అందులో నంజప్ప అని చెప్పి కర్ణాటకకి చెందిన వ్యక్తి, ఇతను ఈజ్ ఆల్సో సప్లయర్. అయితే వీరిద్దరు పొజిషన్ లో మన 11.34 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్, అంటే దీన్ని సింథటిక్ డ్రగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి గాంజాయి, కొకేన్ ఇవేవైతే ఉంటాయో, ఈ గాంజా ఏమో ఫ్లవర్స్ నుంచి చెట్ల నుంచి వచ్చే ఆకుల ద్వారా, ఇవన్నీ సింథటిక్ డ్రగ్స్, ఇవన్నీ కూడా ఫ్యాక్టరీలో తయారు చేసే డ్రగ్స్ అన్నట్టు. వీళ్ళని పట్టుకున్న తర్వాత వీళ్ళు ఇంకో ఇద్దరు పేర్లు, అంటే వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా షైజా, యశ్వంత్ అని చెప్పి, వాళ్ళిద్దరు కూడా బెంగళూరులో ఉంటారని చెప్పి, కర్ణాటక స్టేట్ బెంగళూరు ఉంటారని చెప్పారు. ఈ ముగ్గురిని మాత్రం ఫస్ట్ మనం ఇమీడియట్ గా హర్షాన్ని మాత్రం మనం ఎప్పుడైతే కన్స్యూమర్ వాళ్ళకి కోర్టుకు పంపించడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళిద్దరిని కూడా మన కస్టడీ తీసుకున్నామండి. ప్రస్తుతానికి 11.34 గ్రామ్స్ ఆఫ్ ఎండిఎంఏ డ్రగ్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఇంకో ఇద్దరు సప్లయర్స్ మనకి కస్టడీ పెండింగ్ ఉన్నారు, వాళ్ళ అబ్స్కాండ్ లో ఉన్నారు. వాళ్ళని పట్టుకోగానే ఇమీడియట్ గా కోర్టుకు పంపిస్తాం. ఇది అప్రాక్సిమేట్లీ వర్త్ తక్కువనే ఉంటుంది, 134,000 చిల్లర అట్లా ఉంటుంది, గ్రామ్కు 10,000 చెప్పిన ఉంటుంది. మనం పట్టుకున్నది 11.34 గ్రాములే. కానీ బట్ ఎప్పుడైతే మనకు వీళ్ళు పట్టుకుంటారో మెయిన్ సప్లయర్స్, మనం ఎప్పుడైతే మనకు రీచ్ అవుతామో మనకి ఎక్కువ మొత్తాలు దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇది కొంచెం డేంజరస్ కూడా. ఈ డ్రగ్ అనేది కూడా ఎండిఎంఏ సింథటిక్ డ్రగ్స్ అనేది కూడా కొంచెం డేంజరస్. ప్రస్తుతానికైతే మనకి హర్ష ఒకటి సేవిస్తుంది. ఇతను కూడా ఎట్లా అలవాటైంది ఏం కదా అడిగినప్పుడు, ఇతను గోవాలకు తరచుగా వెళ్తుంటారట. అక్కడ పోయినప్పుడు పార్టీస్లలో ఈ డ్రగ్ అలవాటైంది అని చెప్తున్నాడు అబ్బాయి. ఈ అబ్స్కాండ్ అయితే ఇందులో ఎవరైతే పట్టుకున్నామో వారిని పట్టుకోవడంలో కీలక పాత్ర మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గారు, మన వారి యొక్క టీము, అదేవిధంగా మన బాచుపల్లి ఇన్స్పెక్టర్ వారి యొక్క టీం కూడా బాగా కష్టపడి వీళ్ళిద్దరిని పట్టుకోవడం